మీ ఫ్రెండ్ కోసం ఒక అమ్మాయి రావడం నేను కూడా వీడియో చూసిన అందగాడే అన్న విజయమర్త అంటుకున్న ప్రేమ నిప్పు ప్రేమ అంట అమ్మాయిలతో చాట్ చేస్తూ పాప మా అక్కను బాధపడుతూ నైని అక్క కోసం బాధపడుతూ ఉంటుంది మన తాగుతూ అమ్మాయిని ఏం తెలియదు చెప్పు అమ్మాయిలతో మాట్లాడినప్పుడు కనిపించలేదు ఏక్ నంబర్ టీమ్ లో పెద్ద చిల్లర్ గాడు దొంగ మళ్ళీ మా చిన్న ఖరాబ్ అయిపోయింది అంత తిరిగి ఇప్పుడే చెప్తున్నా ఈరోజు మా పిల్ల ఇంతే చెప్పుకుంది మొత్తం చెప్పేస్తాను నేను సరే ఏమేమి మార్చుకోవాలి మొత్తం మార్చాలా సో గైస్ ఫైనల్లీ అయితే ఈ అమ్మాయిని ఎస్ఆర్టీ మెడిటర్ గా తీసుకుంటున్నాం అనమాట. హలో గైస్, కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ గైస్. ఈ రోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు లాస్ట్ వీడియో చూసారనుకుంటా. సో ఇది కావాలని చెప్పించినా మరి ఏం చెప్పించినా నాకు తెలియదు. వంశీ కోసం ఒక కొత్త అమ్మాయి వచ్చిందని చెప్పేసి వీళ్ళందరూ నాటకాలు ఆడారు. అందరూ నార్మల్ ఎడిటింగ్ కోసం, మళ్ళీ ఈయన కోసం అని కాదులే కానీ ఎడిటింగ్ కోసం వచ్చింది. ఇక మరి ఇది ఏం చేస్తాడేమో మెల్లగా. అరే అసలు చూసి చెప్పిందాక నాకు తెలియదు, ఆ పిల్ల ఎవరో తెలియదు. నిజంగా 2 hours వెయిట్ చేసిన కింద వెయిట్ చేసి నేను చూసి నేను బయట అడుగు నిలబడుకుని సోమరాజుని పిలిపించిన, నాగని పిలిపించిన తర్వాత మళ్ళీ ఆ పిల్లకి అడిగితే ఇట్లా పైకి వచ్చి చెప్పా ఇట్లా ఎడిటింగ్ నేర్చుకోవాలనుకున్నాను సో అండ్ సో అని. ఏంటి మీ ఫ్రెండ్ కోసం ఒక అమ్మాయి రావడం ఏంది? నేను కూడా వీడియో చూసిన అందగాడే అన్న. ఒక విజయమర్త అంటుకున్న ప్రేమ నిప్పు సో ఫైనల్లీ ఆ వీడియో బ్లర్ చేసిన ఫేస్ ఎందుకు ప్రాబ్లం అని చెప్పేసి పిల్ల ముఖం చూడలే, చూద్దాం. నీ ముఖం చూసి సో పిల్ల ముఖం చూసిన ఆ రోజే సో బేసిక్ ఏంటంటే అమ్మాయికి అయ్యో ఎవరో అనుకుంటా. అడిగిన వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసినా మాట్లాడినా. సో అని చెప్తే అవునని చెప్పి అత్తమ్మక వంశీ అత్తమ్మ అలాంటివి ఏం లేవు. సో మీ టీఎం అందరు కూడా చెప్పే విషయం ఏంటంటే అమ్మాయిని ఎస్ఆర్ టీమ్ లో తీసుకుంటున్నా. ఎడిటింగ్ కి. సో ఎందుకంటే చాలా మందికి మేము ఎంతో మందికి హెల్ప్ చేసి ఉంటాం, ఎంతో మందికి చేసి ఉంటారు. నో హెల్ప్ కాదు, కొంచెం లైఫ్ ఇద్దామని. నో ఆ పిల్లకి నేను కాదు ఎడిటింగ్ నేర్పించే లైఫ్ ఇస్తే చెప్పిందని వెళ్ళిపోయింది అన్నానంగానే, అందుకే మళ్ళీ పిలిపించాను. అన్ననే మాట్లాడండి. సో గైస్ ఏంటంటే అలా మమ్మీకి ఫోన్ చేసి మాట్లాడినా. ఆంటీతో మాట్లాడితే నాకు ఇష్టమే బాబు, పాప కూడా కష్టపడే పిల్ల, చదువుకున్న అమ్మాయి కూడా. సో అమ్మాయికి హెల్ప్ చేయండి, ఎడిటింగ్ నేర్పియండి అని చెప్పి వాళ్ళ మమ్మీ కూడా మాట్లాడింది. సో అమ్మాయికి కూడా చెప్పిన మంచిగా చేసుకుంటా అంటేనే ఉండండి, లేకపోతే వద్దు అని చెప్పి ముందే చెప్పిన. అండ్ ఒక అమ్మాయిని తీసుకోవడం రీజన్ ఏంటి అంటే మస్తు మందికి ఎడిటింగ్ నేర్పించినాం, చాలా మంది దగ్గర పెట్టుకున్నాం, అయినా సరే కూడా వెళ్ళిపోయారు. ఆఫీస్ బాయ్ ఇలా వచ్చిన వాళ్ళకి కూడా ఎడిటింగ్ నేర్పించి మరి పంపించినాం మేము. కానీ అందరు వెళ్ళిపోవడం జరిగింది. కనీసం ఒక అమ్మాయి అయినా సరే
ఎడిటింగ్ నేర్చుకొని ఇక్కడ ఇంకెక్కడ బతకగలుగుతుంది అని చెప్పేసి మాత్రమే అమ్మాయికి ఎడిటింగ్ నేర్పించి మన దగ్గర పెట్టుకుందామని చెప్పేసి డిసిషన్ తీసుకొని ఆ మమ్మీతో మాట్లాడిన. సో ఎందుకు ఏడుస్తున్నా నువ్వు ఇందాకే ఒక మాట చూసినావా పిల్లి ఇక్కడ ఇక్కడ బతుకుతున్నాగా నా మనసు మొత్తం కొట్టుకుంటుంది. నేను ఎందుకు ఏడుస్తా పిచ్చిలేసినావు. సో ఆ అమ్మాయిని అయితే ఇంట్రడ్యూస్ చేయబోతున్నా. సో మీ అందరు ఇక్కడే ఉండండి, అమ్మాయిని తీసుకుని వస్తా. ఒక్కడే ఎట్లా పోతాను అన్న అన్నట్లే అయిపోయింది. చూసుకో మంచిగా తెలుసు ప్లాన్ చూసిండు ఆల్రెడీ మంచిగా నిన్ననే నా ముందు వచ్చేసిండు కథల్లో. హేమా కమ్ హియర్. భయపడకి ఇలా చూసి. ఏం పేరు గట్టిగా మాట్లాడు. గట్టి చెప్పు. ఫస్ట్ నీ ఫేస్ రివీల్ చేయి. మజాక్ చేస్తుంది అన్నా. అరే చింతపండు పులిహోర నిమ్మకాయలు అవన్నీ తీసుకురా కలుపుతుండు మెల్లగా. ఫేస్ తీ. అరే ఫస్ట్ నేను చూడాలి. చూసినావు కదా మొన్ననే దగ్గర కదా. యో మై డియర్ టీమ్ మెంబర్స్, దిస్ ఇస్ షీజ్ హేమా, అవర్ న్యూ క్రియేటర్ అండ్ ఎడిటర్ ఆల్సో. సో షీజ్ జిన్ను. తెలుసా జిన్ను నీకు? ఇట్రా నించో ఒకసారి. ఇక్కడ 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 నించో అక్క, ఇక్కడ రాక. సో మీకు ముందుకు రండి రా. సో హేమానికి తెలుసా ఎస్ఆర్టీ మెంబర్స్ అందరూ? ఇంకా సగం మందే ఉన్నారు. తెలుసా? నిజం చెప్పు. తెలుసు అన్న. ఏమేం చేస్తుంటది జిన్ను? సోను అన్న ఏడిపిస్తుంటే కొడుతూ ఉంటది. నేను ఏడిపియా, మీరు అందరు రియాలిటీ అనుకుంటారు, నేను అస్సలు ఏడిపియా. సరే సోనా గురించి చెప్పు. అమ్మాయిలతో చాట్ చేస్తూ పాప మా అక్కను బాధపడుతూ మొగల్ మీద కూర్చుంటే అమ్మాయితో చాట్ చేయను. ఆ అమ్మాయిలు కూడా చూస్తాను ఈ వీడియో. సరే సరే అమ్మాయిలే మెసేజ్ చేయాలి మళ్ళీ. నాగా గురించి చెప్పు. బాపట్ల దుర్గాతో పులిహోర కలిపి. ఇది పక్కా. నేను ఫిక్స్, నేను చెప్పలే. ఫిక్స్ కాదు. ఆ బాపట్లే పోదు ఎప్పుడు అయిపోయింది అది ఇప్పుడు మళ్ళీ వచ్చిందంటే ఫిక్స్ అయ్యింది. నాకు తెలియదురా. వాడు తెలుసా? నైని అక్క కోసం బాధపడుతూ ఉంటుంది. అమ్మో నీ టాపిక్ మందాగితే అమ్మాయిని కొడుతుంటారు. మందాగితే అమ్మాయిలు కొడుతూ ఉంటాడు. ఎవరిని కుట్టినాక నేను ఆడ చూసినావు ఎవరిని కుట్టే చూసినావు చిట్టి అంతవరకే కాదు. ఈమె తెలుసా కదా దాబెట్టుకుంది ఈమె మౌనియా? ఏమేం చేస్తుంటది? చేసి ఖరాబ్ చేస్తా అంటారు అంతే. చెప్పు చెప్పు. దగ్గర ఫేమ్ సరిపోదు. ఏం తెలియదు. చెప్పు చెప్పు. మౌని ఏం చేస్తావు? చెప్పు చెప్పు. నీ అభిప్రాయం చెప్పు. వాళ్ళ అభిప్రాయం చూసావా వీళ్ళందరి గురించి అన్ని తెలుసు, నా గురించి ఎవ్వరికి తెలియదు. నేనంటే ఎంత మంచిది. ఫేమస్ కాదని తెలియదు. 10,000 వచ్చారని చెప్పు. సరే చెప్పు. ఆ పిల్ల గురించి చెప్పు. అరే ఆగి, ఆ పిల్ల గురించి చెప్పని. ఫస్ట్ నా గురించి చెప్పు. నీ గురించి చెప్పని. ఏం చేస్తావు జరు. నాకన్నా పులిహోర కలుపుతుంటే జల్స్ ఫీల్ అవుతుంటది. ఓ ఎవరితో పులిహోర? ఈడెవరితో పులిహోర కలుపుతాడు? అమ్మాయిలతో. అమ్మాయిలతోనా? నీకెట్లా తెలుసు? వీడియోస్ నీకు మెసేజ్ చేసిన ఏమన్నా? అన్న అంటున్నా కదా అన్న. ఆగండి. అరే నా గురించి చెప్పండి. నీకు చెప్పడానికి ఏం లేదు. ఎందుకురా?
మరి ఎంతమంది గురించి చెప్పి నా గురించి చెప్పి అరే ఆగనా అన్న మీద చేస్తుంది నువ్వు చెప్పరా మా గురించి. నాకేం తెలుసు అన్న తెలియదు కానీ బాగుంటది అని మంచి వర్క్ వచ్చారు అది చూద్దామని సరే నీకెందుకు ఒకసారి ఆ, నేర్పించేది నేనే కదా లేదు నేనే నేర్పిస్తా. లేదన్నా నేను దగ్గరుండి ఎందుకు? పట్టుకొచ్చి మోసు పట్టుకొని నేర్పిస్తా ఆ? దగ్గరుండి ఇలాంటి అబ్బాయితో అవసరం మనకి పోయి ఏంటంటే ఇష్టం ఎడిటింగ్ ఇష్టం అని చెప్పి అరే ఆ పిల్లకి నచ్చింది నువ్వు కాదు ఎడిటింగ్ కదా. ఓకే మన టీంలో ఫస్ట్ ఖరాబ్ ఎందుకు అవుతారు తెలిసి దీని వల్లనే నిజంగా చెప్తున్నా. ఏంటిది దీని వల్లనే ఖరాబ్ అవుతారు అమ్మాయిలు అబ్బాయిలు. అవునా? ఇంకా అవును జిన్ను అట్లనే ఖరాబ్ అవుతుంది దాని వల్ల ఫిక్స్ అయిపోయి అంత తిరిగితే వేస్ట్. అరే మీరు చెప్పండి ఎవరు చూడు ఎంత డీసెంట్ డీసెంటా వాడు కనిపించడానికి మాత్రమే డీసెంట్ కానీ లోపల సరే సరే చెప్పు సైడ్ ఉంటారా చూద్దాం. ఆగరా చెప్పు వంశీ గురించి. వంశీ గురించి చెప్పు. డీసెంట్ ఉంటాడు వీడు చూడ్డానికి ఇంకా పక్కన చెప్పడానికి కూడా వస్తలేదు చెప్పు చెప్పలేనంత ప్రేమ వచ్చి లోపల నుండి ఎన్ని మోసాలు చేసిండో. ఆగరా మాట్లాడి ఒక్కొక్క మోసం ఉంది. ఆగరా సారీ అమ్మాయి వల్ల నేనే మాట్లాడు. చెప్పు డీసెంట్ ఉంటాడు ఇంకా ఇంకా ఆలోచించుకుని అవసరమే వంశం చెప్పచ్చు. చెప్పు. అమ్మాయిలతో మాట్లాడినప్పుడు కనిపించలేదు. చేస్తాడు గంతేనా? నాకు తెలిసి బండి మీద పికప్ చేసుకోవడానికి వచ్చినప్పుడు ఇవన్నీ చెప్పే ఉంటాడు. అసలు మొహం కూడా చూడలేదు. నువ్వు ముఖం చూడకపోయినా లెటర్లతో మార్చేస్తా మనుషులని. వీడంటే ఇష్టమా ఎడిటింగ్ అంటే ఇష్టమా? ఎడిటింగ్ అంటే ఇష్టం. అది పెంచుకో. ఆశలు సమాధి చేస్తూ ఒక 12 బొంకాటలో కుండ పట్టుకరాపో. కొన్ని రోజులైతే నేను కూడా ఇష్టం. కొన్ని రోజులు ఇష్టమా? పడిపోతావు వెనక్కి? అది కాదు, అది జరగదు. జరగదంట. చూడు జరగదు ఎంత జరుపుతా నేను. అది మౌసారా జరపనికి జరుపుతానే మౌస్ జరుపుతానా? ఆ అమ్మాయి మనసు కూడా కొద్దిగా జరుపుతా. ఎడిటింగ్ వీడియో నేర్పిలా నేర్పించిన ఓకేనా? వంశీయ నిర్వి ఎందుకు? మంచిగా ఉంటది ఎడిటింగ్. నమ్మకం చూస్తలేరా పిల్ల ఎడిటింగ్ మంచిగా ఉంటుంది. ఏమో ఏంది ఏం చేద్దాం? మేము చేతిలో అమ్మాయిలు పోతే మళ్ళా ఆగమాగం అవుతాం. అంతా స్నాప్ లో పెట్టేస్తాడు అంత మొత్తం మొత్తం స్నాప్ లో పెడతారు. స్టోరీ కాదు నాదేమి. వాయిస్ నా స్టోరీస్ ఏమంటారా? నాకు ఫస్ట్ అని చూస్తుంటే ఇట్లా పెడతాడు అన్న చేతులు ఏం తెలియనట్టు నాకేం తెలియదు. ఇట్లా వస్తాడు. అయ్యి అమ్మాయిలు అందరు వీడియోలో చూసి అమ్మాయిడు పెద్ద పత్తిత్తు ఇంకేం తెలియదు అనుకుంటారు. ఇవన్నీ లగా ఆటలు ఆడుతుందని ఎవరికి తెలియట్లేదు. నువ్వు ఎప్పుడు వంశీ గురించి నేను ఆగరా చెప్పరా వంశీ గురించి చెప్పు. కొంచెం మంచిగా కష్టపడతారు కాబట్టి కష్టపడతాడు అంటే నువ్వు నీ వీడియో మంచిగా చేయాలని చెప్పురా. నువ్వు లాగ్ చేస్తున్నావు. డిస్టర్బెన్స్ బ్రో. వీడా డిస్టర్బెన్స్ అంటే ఓకేరా నీకు కోరుకుంటారు. మంచిగా చెప్పు మంచిగా చెప్పు. పోలేనా పాపం. ఏం పాపం? ఎడిటింగ్ అంటే చేస్తాడంటే చేసుకుని అన్న ఎందుకన్నా నీ వీని గురించి అభిప్రాయం చెప్పరా అంటే మీతో చెప్తున్నావు. మంచోడు. లైట్ చెప్తా నువ్వు ఇక్కడ రావమ్మా ముందుకు రారా నువ్వు నువ్వు వాళ్ళ ఓకేరా మా ఫ్యాన్ వారు జరిగింది. చూడు మీ వంశం చెప్తారు. కమర్షియల్ అయ్యాడు ప్యూర్ కమర్షియల్. మెత్తగా మాటలతో తెగ నరుకుతాడు అనమాట. సోను చెప్తాను. కాకపోతే మనిషికి ఎటువంటి కల్మషాలు లేవు. ఎప్పుడు పడుకునే పొద్దున అయితే లేస్తాడు. ఎనీ టైం ఎడిటింగ్ అంటే ఎడిటింగ్ వర్క్ టైంకి ఇవ్వాలని చూస్తాడు. కాకపోతే కొంచెం లేజీ. లేజీ గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడు సగం సగం చెప్పదు. చెయ్యి కింద నువ్వు కొడతా నిజం ఫస్ట్ ఆ పిల్లని దూరం జరిపాను అంతే కదా. నువ్వు ఎందుకు మేమీ కొత్త పిల్ల భయపడుతుంది. చెప్తున్నారని దగ్గర ఇంతుందా పిల్ల ఎంత ఉంటే గింతుంది చెప్పు.
జిన్ను నేను చెప్తాను కొన్ని మస్తు ప్రిపేర్ చేసుకోవాలి అయినప్పటి వరకు. చెప్పు చిన్న ఈ ప్లేట్లో మా పాస్ట్ ఎందుకు చెప్తా ఆడి గురించి నేను కరెక్ట్ చెప్పకన్నా. ఇగో ఆడి 1 నంబర్ చిల్లర్ గాడు. ఆడి గురించి తెలిసినంత నాకు తెలిసి టీమ్ లో ఎవరికి తెలియదు, అంతగానో నాకు తెలుసు. నువ్వు అనుకుంటున్నా అమ్మాయిలతో ఎవరితో మాట్లాడాడు అని. వాడి స్నాపులు చూడు, మొత్తం అమ్మాయిలే ఉంటారు, అబ్బాయిల కంటే. సోనా కూడా స్టార్ట్ చేస్తాడు తప్ప ఎడిటింగ్ కోసం మెసేజ్ చేస్తున్నాను అడిగినా ఇద్దరం కార్లో వస్తున్నాం, క్యాబ్ బుక్ చేసుకుని వస్తున్నాం అంటే స్నాప్ చార్జ్ చేస్తున్నాడు. తిన్నావా అంటున్నాడు. అవును ఏం చేస్తున్నావు అంటున్నాడు. ఎట్లున్నావు అంటున్నాడు. లైట్లు వేసినావా, లైట్లు ఆఫ్ చేసినావా, ఫ్యాన్ వేసినావా, వంట చేసినావా, గ్యాస్ ఆఫ్ చేసినావా, ఎవరు వెళ్ళంతంటే జున్ను అన్నాడు. నువ్వు ఫ్రెండ్ నిన్ను అడగలనా, ఇన్నుంటాయా ఎట్లా తిన్నావు, ఏం తిన్నావు, ఎంత తిన్నావు, ఎంత తిన్నావు, అంత తిన్నావు. ఏం అడగలే, ఏం వంట చేసినావు, వస్తున్నా అని అడిగిండు. అంటే ఇది ఇట్లా చేసినారు అంటే ఎంత చేసినావు, అందరికి వస్తుందా అని అంతే అడిగిండు తప్ప గ్యాస్ ఆన్ చేసినావా ఆఫ్ చేసినావా అడగడం ఎందుకు. సరే వద్దులే అవన్నీ పర్సనల్. నువ్వు చెప్పు వంశీ గురించి. ఇది పాజిటివ్ గానే చెప్తావులే. మంచోడు మంచిగా నువ్వు ఎప్పుడు రాసావు ఫైనలీ? నిజంగా చెప్తున్నా, 1 నంబర్ టీమ్ లో పెద్ద చిల్లర్ గాడు, దొంగ. దొంగ బస్సులు ఇంకా తిరిగిలో బిల్లాను అంత తిరిగితే బస్సు బుద్ధులు నీకు కూడా వస్తాయి. ఫిక్స్ అయిపో. ఆడెక్కడి నుంచి వచ్చిన ఖమ్మం నుంచి, పల్లెటూరు లేదు ఇక్కడ, మొత్తం చిల్లరాడు, హైదరాబాద్ వాడు. నీకు ఎడిటింగ్ నేర్పి నేను నీ జీవితం మొత్తం ఖరాబ్ చేస్తాడు. నిజంగా చెప్తున్నా. టాలీవుడ్ బాలీవుడ్ అని చెప్పి తీసుకొని వస్తా నేను. నువ్వు చీరలు కట్టుకుంటున్నావు, రేపటి తిన మళ్ళీ మా జిన్ను ఖరాబ్ అయిపోయింది అంత తిరిగి. ఇప్పుడే చెప్తున్నా. మంచిగా గుర్తుపెట్టుకో, మా పిల్లలు కరెంట్ నాకున్నాక మళ్ళీ దగ్గర తీసుకున్నా. ఈరోజు మా పిల్ల ఇంతే చెప్పుకుంది, మొత్తం చెప్పేస్తాడు నేను. చాలా మంచి కట్టినంతా. ఇప్పుడు చెప్పు వీడియో అయిపోయి రేటింగ్ నీకు వాళ్ళందరూ చెప్పిన మాట్లాడు. మీ కాదు నేర్పియాలి వంశీ రేపు ఎందుకు మంచిగా ఉంటది ఎడిటింగ్. ఒకవేళ నేర్చుకొచ్చింది పిల్ల మంచిగా ఉంటది ఎడిటింగ్ అని. ఈ పిల్లకి 2 ముక్కలే వచ్చు, ఇది తప్ప ఏం చెప్పట్లేదు. ఎడిటింగ్ చేస్తా ఎడిటింగ్ బాగుంటది, ఎడిటింగ్ బాగుంటది. ఇంతేనా? నేర్చుకుంటా మరి. మాటలు నేర్పిస్తున్నాను వచ్చి. వాడు మనస్ఫూర్తిగా వాడు ఇప్పుడు ఆలోచన ఏం తెలుసా, వెనకాల చేతులు పెట్టుకొని ఇక్కడ నా గురించి ఏం పాజిటివ్ ఉంది, ఏడ కట్ లేపాలా, ఏడ పాజిటివ్ లేపాలా, ఏడ ప్రోమో వేయాలా, ఏడ బీజం పడాలా, అంతా నెగిటివ్ చెప్పినారు. ఇప్పుడు ఎట్ట పోయి వీడియో దీన్ని స్కిప్ చేయాలన్నా అనే ఆలోచిస్తాడు. ఏం లేదు, పిల్ల గురించి ఆలోచిస్తుండు. నీకు అర్థమైతలే. సో నువ్వు వీళ్ళందరితో కలిసి ఉండగలుగుతావా? ఉండగలుగుతా. చెప్పినా అంత తిరిగితే జీవితం మొత్తం సంగనాకపోతుంది మనది. ఏడున్నాడు వీనికి దూరంగా ఉండదు, ఓన్లీ ఎడిటింగ్ నేర్చుకునే మాత్రం దగ్గర ఉండు. కానీ అక్క వీడికి ఏమో కానీ నీ వెనకలు ఉంటారు చూడు, వాళ్ళకి దూరంగా ఉండు. ఆడ కాదు నేను నీకు, నీకే నీకు లేని తిక్కొస్తుంది అక్క, ఫస్ట్ తిక్కొస్తుంది. సరే ఇన్ని వీడియోలు చూసినావు కదా, ఇలా అందరి గురించి తెలుసు కదా, ఇలా పాజిటివ్ చెప్పినావు. ఇలా దాంట్లో మార్చుకోవాలనుకుంటే ఏం మార్చుకోవాలో చెప్పు. వాళ్ళు మార్చుకోవాలనుకుంటే నన్ను చూడ ప్లీజ్, ఫస్ట్ నన్ను మా సబ్స్క్రైబర్ గా చెప్పు సోని గురించి. జున్నకు నేర్పించడం మార్చుకోవాలి. జున్నకు నేర్పించడం గట్టిగా చెప్పదు నువ్వు. జున్నకు నేర్పించడం మార్చుకోవాలి. జిన్నే మార్చుకోవాలి. అన్నను కొట్టడం అన్నను కొట్టడం మార్చుకోవాలి. అన్న తప్పులేసే కొడతారుగా మరి. అన్న ఏం తప్పు చేయడు. మీ అన్నేం పత్తి కాదు. సరే ఏమేమి మార్చుకోవాలి? మొత్తం మార్చాలా? ఎందుకురా మొత్తం మార్చాలా? మనిషినే మార్చాలా? మనిషినే మారిస్తే సగం పెడపోతుంది. చెప్పు చెప్పు. కొంచెం ఐడియా లేదా? ఓకే నాగానే మార్చుకోవాలి. ఏ ఎందుకు వీడియో ఇది టైం పాస్ ఏం కలిగొస్తావు? నాగానే మార్చుకోవాలి. వాకింగ్ మార్చాలా? నడక మార్చాలా? టైంకి లేయాలా? చెప్పు మళ్ళీ. నాగానే మార్చుకోవాలి. పులిహోర కలపడం మార్చుకోవాలి. అమ్మాయికి వచ్చిన అమ్మాయి కూడా తెలిసిపోయింది అన్నాడు పులిహోర రాజా అని. అయితే ఫ్రెండ్స్ కొడుకు మెసేజ్ చేసి ఉంటారు. పెద్ద వంశీ నైన్ వంశీ మార్చుకోవాలి. బాధపడడం మార్చు, అదే ఆపాలి. దాన్ని వదిలేస్తే పోతాయి కానీ ఈయన రెగ్యులర్ వద్దాక తాగితే అన్న తినేది నేను. మార్చుకోవాలా చెప్పు. ఎడిటింగ్ మార్చుకోవాలి. చెప్పు వంశీ మార్చుకోవాలి.
ఏటర్ని మార్చాలి ఫస్ట్ ఎస్ఆర్టీ కొత్తగా వచ్చారు. కొత్త వచ్చి మస్తు చేస్తావు నా మీద తర్వాత అందరి గురించి నేను చెప్తున్నాను, ఈయన గురించి చెప్పాలి. నా గురించి ఏం లేదు చెప్పండి. చెప్పు సో గైస్ చెప్పు. సో గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. చెప్పు అన్న మంచివాడు, అందరు మంచోళ్ళే చెప్పు. పాలసీ చెప్పు పర్లేదు, నిజంగా చెప్పబ్బే చెప్పట్లేదు. అయ్యో ఏం లేదా ఏం లేదు చెప్పు నిజంగా. నెగటివ్ ఏం లేదు మన మీద. నెగిటివ్ ఏం లేదా? ఏంట్రా ఏదో ఉన్నట్టు అంటున్నావు? సగం తెలియదులే అన్న, చిన్న తెలియనికి ఏముంది అసలు? ఏం లేదా బాబు, గ్యాస్ అయిపోయింది కదా. సో గైస్ ఫైనల్లీ అయితే ఈ అమ్మాయిని ఎస్ఆర్టీ మెడిటర్ గా తీసుకుంటున్నాం అనమాట. అసలిట్టాని వెంటానే నెట్ట పడ్డానే అనుకుంటే తీసుకుంటున్నాం కదా, పక్కతో వస్తాడు, రేపు పక్కనే ఉండాలి రేపు పొద్దున. భయపడి అమ్మాయి నా వైపు రేపటి రోజు ఇంకా నిన్ను ఎట్లా చేస్తాడో ఏమో అన్న. ఏంట్రా నువ్వు అసలు? ఏం లేదన్న, ఇన్ని రోజులు నీ సోలో అది ఇది అనుకుంటా, ఇప్పుడు అమ్మాయి రాగానే అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతున్నావు రప్పమని. సోలోనే కానీ అమ్మాయి కూడా సోలోనే. రోజులైంది కదన్న అమ్మాయి గాలి పడక, అందుకని ఆ అమ్మాయి నా కాసుకు వచ్చేది దోసుకుంటా. ఆ పిల్ల భయం పోతుంది అటు. అప్పుడు ఈడికాడనే మేలు అటపోతే ఇంకా డేంజర్. జరిగింది సరే గో. మళ్ళా చెప్తున్నా జాగ్రత్త, ముఖ్యంగా పిచ్చి పిచ్చి చేసేస్తాడు, పులిగా చెప్తాడు. అవన్నిటికి దూరంగా ఉండు. నువ్వు దేనికోసం వచ్చావు, ఎడిటింగ్ కోసం వచ్చావు, అది మాత్రం నేర్చుకో, ఓకేనా? అమ్మాయి నెంబర్ ఇవ్వన్నా. ఎందుకురా? రేపు పొద్దున పిలవాలిగా, ఫోన్ చేసి రమ్మని. నెంబర్ చిల్లరగా ఇస్తావా నెంబర్ ఈయనకి? చింతాకు చిగురు నెంబర్ ఇస్తావా వానికి? ఇస్తా. చంది కొట్టు. ఎందులో కొట్టేది? ఇగో ఆడు నేను పికప్ చేసుకునే వస్తాడా, ఫోన్ చేసి పికప్ చేసుకునే పిలుస్తున్నావు. లారీ ఉండదు, 6 గంటల లారీ ఉండదు. సో నువ్వైతే జాగ్రత్త, నువ్వు దేనికోసం వచ్చావు మేము ఏం చెప్పింది జస్ట్ రేటింగ్ నేర్చుకొని మంచి జాబ్ చేసుకో అని చెప్పింది కదా. సో అది మాత్రం కాన్సన్ట్రేషన్ చేయి, మిగతా అంతా చేయకు. ఇక్కడ వీళ్ళందరూ కూడా నీ ఫ్యామిలీ లాగా ఇప్పటి నుండి అందరితో హ్యాపీగా కలిసిమెలిసి ఉండు. సో నీ వాళ్ళంతా బిజీ ఉంటారు, వాళ్ళు చాలా బిజీ డే టైమ్స్లో. సో అయినా కూడా టైం తీసుకో. ఫ్యామిలీ లెక్క ఉంటాం, ఒక పొద్దున వచ్చి మా ఇంట్లో వంట చేయి. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా పిల్లుడు కసుతాయి. ఆ పిల్ల భయపడి వెళ్ళిపోతుంది ఈరోజే. మంచిగా ఫ్రెండ్లీ ఉండదు అందరితో. చెప్పింగా అయితే కొడుతుండద్దు. సో గైస్ చూసారుగా ఈ అమ్మాయిని అయితే. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా కొత్త వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారని చెప్తూ ఉంటారు. మీరు మెసేజ్ చేయండి, నేను చూసుకుంటూ ఉంటా. సో ఈ అమ్మాయి వచ్చిందని చెప్పి మళ్ళీ అందరినీ జాయిన్ చేసుకుంటాను మాత్రం అనుకోవద్దు. సో థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.